ఐఎమ్ క్లియర్లీ విజిబుల్ అండ్ ఆడిబుల్ అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను క్విక్గా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేది బిఎన్ఎస్. సో ప్లీజ్ గెట్ బిఎన్ఎస్. అలాగే ఐపీసీ బేర్ యాక్ట్ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది. మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలీదు ఐపీసీ బేర్ యాక్ట్ నుంచి ఈసారి క్వశ్చన్స్ వస్తాయా రావా, వీ డోంట్ నో. సో ప్లీజ్ కీప్ బోత్ బేర్ యాక్ట్స్. ఎగ్జామ్కి 2 బేర్ యాక్ట్స్ పట్టుకెళ్ళండి. అన్నపూర్ణ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 23, 24. డెఫినెట్గా 23 and 24 ఇవాళ ఖచ్చితంగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అది అప్పుడు చెప్తానమ్మా. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. వనిత, టైం మేనేజ్మెంట్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. అంటే ఎగ్జామ్కి వెళ్ళే 2 to 3 days ముందర వీడియో చేస్తాను. కావాలి అంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, తెలుగులో కూడా. ఇఫ్ యూ వాంట్ టు నో బిఫోర్ హ్యాండ్ యూట్యూబ్ వీడియో చూడండి. లేదు అంటే నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందర 1 or 2 days ముందర చెప్తాను బబ్లింగ్ ఎలా చేయాలి అండ్ ఈ విషయాలన్నీ అప్పుడు డిస్కస్ చేద్దాం. హౌ మెనీ డైరెక్ట్ క్వశ్చన్స్ క్యాన్ వి ఎక్స్పెక్ట్? రఫ్లీ 25 క్వశ్చన్స్. అంటే అన్ని బేరాక్స్ నుంచి 100 క్వశ్చన్స్లో అన్ని బేరాక్స్ నుంచి కలుపుకొని వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 25 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంకొక 10 to 15 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హౌ టు సీ ప్రీవియస్ క్లాస్ వీడియోస్? మీ యాప్లో కానీ లేదంటే మై కోర్సెస్ లింక్ ఏదైతే లింక్లో ఉంటుందో యాప్లో కానీ వెబ్సైట్ లింక్లో కానీ మై కోర్సెస్ కానీ ఉంటే దాంట్లో మీకు ప్రీవియస్ సెషన్స్ రికార్డెడ్ క్వశ్చన్స్ నోట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. హౌ టు రిమెంబర్ లీగల్ మ్యాక్సిమ్స్? లీగల్ మ్యాక్సిమ్స్ కూడా ప్రతిదీ ఎక్కువ బై హార్ట్ చేయక్కర్లేదు. నేను ఆల్రెడీ 2-part వీడియో చేశాను. నాకు ఎండింగ్లో మళ్ళీ గుర్తు చేయండి వినయ్. ఆ 2 వీడియోస్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. యాజ్ ఇట్ ఈస్ ఆ 2 వీడియోస్లో చెప్పిన విషయాలు బై హార్ట్ చేసుకొని వెళ్తే చాలు. అగైన్ ఉన్నవన్నీ చదువుకోక్కర్లేదు. టాప్ 25, టాప్ 50 అవి చదువుకుంటే చాలు. ఎస్, 1 అటెంప్ట్లో పోయింది. ఈసారి జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ఓకే, చాలా మంది ఆల్రెడీ ఫుల్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఫుల్ కోర్స్లో ఇంకా నేను ఏం చదవలేదు, నాకు ఏం చదవాలో తెలియట్లేదు అన్న మెసేజెస్ ఉన్నాయి. చూడండి, లైవ్ సెషన్లో ఎవ్రీడే మార్నింగ్ ఆ బేరాక్లో ఏది ఇంపార్టెంట్ కాదు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటివన్నీ నేను డిస్కస్ చేస్తున్నాను కదా. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డిఫెన్సెస్ ఇంపార్టెంట్ అని చెప్పాను అనుకోండి, మీరు డ్యూరింగ్ ద డే మన ఫుల్ కోర్స్లో మొత్తం అంతా చదవకండి. జస్ట్ జనరల్ డిఫెన్సెస్ లెక్చర్ చదవండి. జనరల్ డిఫెన్సెస్ లెక్చర్ ఒక 25 minutes ఉంది అనుకోండి, ఆ 25 minutes లెక్చర్ చదవండి. అది కూడా చదవడానికి టైం లేదనుకోండి, ఆ టాపిక్ వదిలేసేయండి, థియరీ వదిలేసేయండి. దానికి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో జస్ట్ క్వశ్చన్స్ చూసుకోండి. సో ఇలాగ ఇప్పుడు నేను ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవి బై హార్ట్ చేయాలని చెప్తున్నాను కదా. సో మీరు దాని తర్వాత సెల్ఫ్ స్టడీ చేస్తున్నా, ఫుల్ కోర్స్లో జాయిన్ అయ్యి స్టడీ చేస్తున్నా, ఖచ్చితంగా సమ్ అమౌంట్ ఆఫ్ టైం, అట్లీస్ట్ ఒక 1 hour టైం అయినా మీరు కేటాయించి ఏం చేయాలి, బేరాక్ట్ మ్యామ్ చెప్పిన విషయాలు బేరాక్లో ఎక్కడున్నాయో చూసుకోవాలి. మ్యామ్ ఈ కీవర్డ్ చెప్తున్నారు, అది నిజంగా నా బేరాక్లో ఉందా, ఉంటే అది ఎక్కడుంది, ఇలాంటివన్నీ ముందుగా చూసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ టైం బేరాక్ట్ 1 or 2 times ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా యూ హ్యావ్ టు సీ. నాకెందుకు ఆన్సర్స్ తొందరగా తెలుస్తాయి అంటే ఈ బేరాక్ నేను ఒక 20-30 సార్లు రోజుకు ఓపెన్ చేశాను కాబట్టి. మీరు ఒకసారి కూడా ఓపెన్ చేయలేదు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ టఫ్ ఇన్ ది ఎగ్జామ్. సో ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్. లెసన్ అయిపోయిన తర్వాత ఫుల్ కోర్స్లో జాయిన్ అయినా లేదంటే సెల్ఫ్ స్టడీ చేస్తున్నా ఏదైనా సరే, నేను చెప్పిన దాని ప్రకారంగా ఆ సెక్షన్ నంబర్స్ మాటికి ఓపెన్ చేసి చూడడం, దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఏంటో అర్థం చేసుకోవడం, 4-5 సార్లు అచ్చా ఈ వర్డ్స్ వస్తే ఈ సెక్షన్లో చూడాలన్నమాట అన్నంత వరకు మీకు ఒక అవగాహన అయితే రావాలి. ఓకేనా? ఎస్, లైవ్ సెషన్స్ అన్ని ఆన్లైన్లో ఉంటాయి. సరే, లాస్ట్ నేను మళ్ళీ పెయిడ్ టెలిగ్రామ్ లింక్ కూడా మళ్ళీ పెడతాను. బేరాక్స్ అనేవి indiacode.com ఉంటాయి. వెరీ గుడ్, ఆశా పెట్టింది అక్కడ. indiacode.com ఉంటాయి. చూడండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బేరాక్ట్ పట్టుకెళ్ళండి, ప్రింట్అవుట్ తీసుకొని పట్టుకెళ్ళండి. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లాస్ట్ టైం అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నిజానికి సిలబస్లో లేదు. ఓకే, అందుకని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవసరం లేదు. ఓకే మ్యామ్, కాన్సెప్ట్ టేబుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయలేకున్నాం బికాస్ బేరాక్స్లో ఐడెంటిఫై చేస్తున్నాను బట్ ఆన్సర్స్ సర్చ్ చేయలేకపోతున్నాను ట్రిక్కీ క్వశ్చన్స్కి. నౌ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు చూడండి, మనం క్వశ్చన్ పేపర్లో ఒక 65-70 క్వశ్చన్స్కి మాత్రమే బేరాక్ నుంచి ఆన్సర్స్ వెతకగలం. ఎంత మీరు బేరాక్స్ అంటే చదువుకొని వెళ్ళినా దేర్ విల్ బి సమ్ 20-25% క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ దొరకవు. ఇవాళ సెషన్లో నేను అందుకని అటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా. సిచ్యువేషన్ క్వశ్చన్స్ ఆర్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా
కొన్నిసార్లు హింట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు హింట్స్ ఉండకపోవచ్చు. సో, అందుకని మనం ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఎలా చేయగలం, ఎలా చేయలేమని. యెస్. దేర్ ఇస్ వన్ డౌట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. నిన్న డిస్కస్ చేసిన బీఎస్ఏ లెక్చర్ ఉంది కదా! బీఎస్ఏ లెక్చర్‌లో నోట్స్‌లో కూడా నేను ఈ క్వెషన్ పేపర్‌లో అండ్ నోట్స్‌లో కూడా ఈ విషయం చెప్పాను. మన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా కానీ, బీఎస్ఏ ప్రకారంగా కానీ, ఎవరైనా కూడా ఇలా ఆన్‌లైన్ ఇప్పుడు మనం కలిసినట్టు ఆన్‌లైన్‌గా జడ్జ్ ముందర అపియర్ అయ్యి, జడ్జ్ ముందర ఆన్‌లైన్ మెథడ్‌లో కనుక వాళ్ళొక స్టేట్‌మెంట్ ఇస్తే, నేను ఇలా చూసాను, ఇలా అయింది, వాటెవర్ యాస్ ఎ విట్‌నెస్ వాళ్ళొచ్చి, వాళ్ళొక స్టేట్‌మెంట్ ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా ఓరల్ ఎవిడెన్సే అవుతుంది. అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అవ్వదు. కాదు కదా మ్యామ్ వాళ్ళు సమ్ జూమ్ లింక్‌లో వచ్చి అపియర్ అయ్యారు అని అనుకుంటారు చాలా మంది. అది తప్పు. అందుకని అది ట్రిక్కీ క్వెషన్. నో. జడ్జ్ ముందర మనం అపియర్ అయ్యి ఏవైనా విషయాలు చెప్తే యాస్ ఎ విట్‌నెస్ అది ఓరల్ ఎవిడెన్స్ అవుతుంది. ఓరల్ ఎవిడెన్స్ అనంటే జడ్జ్ ముందర చెప్పిన విషయాలు. అవి మీరు ఫిజికల్‌గా వెళ్లి చెప్పారా? లేదా ఎలక్ట్రానిక్ మీన్స్ జూమ్ లింక్ ద్వారానో, ఏదైనా ఆన్‌లైన్ లింక్ ద్వారా చెప్పారా అన్న దాని పైన సంబంధం ఉండదన్నమాట. ఓకే. యెస్ 23 వి విల్ సీ. లింక్ ఈస్ ఆన్ టెలిగ్రామ్ అమ్మా. లింక్స్ ఆర్ ఆల్‌వేస్ ఆన్ టెలిగ్రామ్. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓహ్! వాయిస్ ఈస్ స్టిల్ వెరీ లో. హలో. గ్రాట్యుటీ యాక్ట్. ఓకే. గ్రాట్యుటీ యాక్ట్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ లేబర్ లా. నేను ఇంకొక సెపరేట్ లెక్చర్‌లో డిస్కస్ చేస్తాను. ఓకే. ఫైన్. ఓవరాల్ ఓవరాల్ బేసిక్ క్వెషన్స్ అయితే క్లియర్ అయ్యాయి. నౌ లెట్ అస్ స్టార్ట్ విత్ మనం ఓన్‌గా ప్రింట్ ఔట్ తీసుకున్న బేర్ యాక్ట్ ఎగ్జామ్ తీసుకెళ్ళొచ్చా? ఓకే. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. మ్యామ్ నా దగ్గర అసలు బేర్ యాక్ట్సే లేవు. అన్ని పీడీఎఫ్స్ పట్టుకెళ్తాను అని అంటే మీకు ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే రూల్స్ ప్రకారంగా పీడీఎఫ్స్ పట్టుకెళ్ళకూడదు నిజానికి. ఓన్లీ బుక్సే పట్టుకెళ్ళాలి. అయితే చాలా సార్లు ఏమవుతది, మన దగ్గర అంత చెకింగ్ అంటే ప్రతి స్టూడెంట్‌కి ప్రతి బుక్ చెక్ చేయం గదా! సో, జనరల్‌గా ఏమంటాం ఒక 10 ఆర్ 15 బుక్స్ ఉన్నాయనుకోండి సరిపోతాయి. మిగతా లేనివి రెండో, మూడోనే ఉంటాయి గదా! అలా లేని రెండో, మూడో ప్రింట్ ఔట్ తీసుకొని వెళ్ళండి. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. బట్ మొత్తం ఉన్న 20 బేరాక్స్ నేను ప్రింట్ ఔట్ తీసుకొని వెళ్తాను అనంటే మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ నిజానికి నార్త్ ఇండియా స్టేట్స్‌లో అంత చెకింగ్ కాదు. బట్ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో రాసిన స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ అంతా చూసుకుంటే ఇక్కడ అంటే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో చాలా సెంటర్స్‌లో చాలా స్ట్రిక్ట్ గానే చెకింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం అంత రిస్క్ చేసుకోలేమనమాట. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ వదిలేసేయండి. అబ్సల్యూట్‌లీ నాట్ నెసెసరీ. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రింట్ ఔట్ తీసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో, అబ్సల్యూట్‌లీ జస్ట్ లీవ్ ఇట్. యాహ్! అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనిప్పుడు. మనం బిఎన్ఎస్ డిస్కస్ చేస్తున్నాం. ఒక నెక్స్ట్ 15-20 మినిట్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఎవ్రీబడీ ప్లీజ్ పే అటెన్షన్. ఏమైనా క్వెషన్స్ కనుక ఉంటే డైరెక్ట్‌గా ఆస్క్ ఇన్ ద చాట్ బాక్స్. నేను ఒక 10-15 మినిట్స్ లెక్చర్ అయిపోయిన తర్వాత చాట్ బాక్స్‌లో ఆన్సర్స్ అన్నీ ఇస్తాను. సో, యాహ్! నౌ అందరికి తెలిసిన విషయమే బిఎన్ఎస్ హాస్ నౌ రిప్లేస్డ్ ఐపీసీ. అయితే బిఎన్ఎస్, ఐపీసీ రెండిట్లోంచి మనకి 8 క్వెషన్స్ ఒస్తాయి. వి డోంట్ నో. లాస్ట్ టైమ్ అయితే బిఎన్ఎస్ 4 క్వెషన్స్, ఐపీసీ 4 క్వెషన్స్ అలా ఇచ్చారు. ఈసారి అన్ని బిఎన్ఎస్ ఒస్తాయా? అన్ని ఐపీసీ ఒస్తాయా? మనకు తెలీదు. కానీ వన్స్ అగైన్ బోత్ బేరాక్స్ ఉంటాయి. అంటే బిఎన్ఎస్ బేరాక్ట్ అండ్ ఐపీసీ బేరాక్ట్ కనుక మీ దగ్గర ఉంటే మీకు ఒక 5-6 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోగలరు. 1-2 క్వెషన్స్ అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్ ఒస్తాయి. అవి వదిలేసేయండి. మనకి పాస్ మార్క్ కావాలి. మనకి 55, 60 కావాలి. సో, వాటి గురించి ఇప్పుడు అసలు నేను డిస్కస్ చేయట్లేదు. ఈ 5-6 మార్క్స్ కరెక్ట్‌గా ఎలా తెచ్చుకోవాలి? దానికి ఏ సెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేవి ఇప్పుడు నేను నెక్స్ట్ 15 మినిట్స్‌లో చెప్తాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 2. సెక్షన్ 2లో చాలా డెఫినిషన్స్ ఉంటాయి. ఒకటో, రెండో కాదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెఫినిషన్స్. ఈ డెఫినిషన్స్ ఏమి బై హార్ట్ చేయక్కర్లేదు కానీ ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అన్న విషయం అసలు బిఎన్ఎస్‌లో ఉంటుందా? ఉండదా? మీకు తెలీదు. సో, ఒక్కసారైతే మీరు బేరాక్ తీసుకొని అవి రీడ్ చేయాలి. అచ్చా! జెండర్ గురించి ఉంటుంది అన్న అవగాహన అయితే మీకుండాలి. డైరెక్ట్‌గా బేరాక్ట్ యొక్క డెఫినిషన్స్ నుంచి క్వెషన్స్ ఒస్తాయి. సో, బేరాక్ డెఫినిషన్స్ క్వెషన్స్ వచ్చినప్పుడు మీకు తెలియాలి. అచ్చా! ఇలాంటి ఒక డెఫినిషన్ కూడా ఉంటుంది. జెండర్ అంటే ఏంటి అనేది కూడా డిఫైన్ అయ్యింది. ఇలాంటి విషయాలు మీకు తెలియాలన్నమాట. సో, సెక్షన్ 2 అనేది ఒకసారి రీడ్ చేయండి. సెక్షన్ 2 ఈస్ ఇంపార్టెంట్ ఓన్లీ. సెక్షన్ 2 ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. దాని తర్వాత జనరల్ ఎక్స్‌ప్లనేషన్స్ అని ఉంది.
జనరల్ ఎక్స్ప్లెనేషన్ సెక్షన్ 3లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ పేరు వచ్చేసి కామన్ ఇంటెన్షన్ అని అంటాం. ఏమని అంటాం? కామన్ ఇంటెన్షన్. దీని మీనింగ్ ఏంటి అనంటే, ప్రతిసారి క్రైమ్ ఒకలే చేయరు. క్రైమ్ చాలా సార్లు ఒక గ్రూప్‌లో కలిసి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ చేశారు. మర్డర్ వన్ సింగిల్ పర్సన్ చేయట్లేదు. దేర్ ఆర్ 4 డిఫరెంట్ పీపుల్. నలుగురు కలిసి ఒక మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసినప్పుడు ఒకళ్ళ అంటే ప్రతి ఒక్కళ్ళ రోల్ వేరు. ఒకళ్ళు ప్లానింగ్ చేశారు. ఒకళ్ళు గన్ సేకరించారు. ఇంకొకళ్ళు కావాల్సిన డబ్బులు సేకరించారు. ఒకళ్ళు యాక్చువల్‌గా వెళ్లి చంపారు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కామన్ ఇంటెన్షన్‌తో యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు చేశారు. ఒకళ్ళు డబ్బులు పోగేస్తే, ఇంకొకళ్ళు గన్ తెచ్చారు. ఇంకొకళ్ళు ప్లానింగ్ చేశారు. ఇంకొకళ్ళు యాక్చువల్‌గా చంపారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు చేసిన పని డిఫరెంటే కానీ, అందరూ ఒక కామన్ ఇంటెన్షన్‌తో పనిచేశారు. ఇలా కామన్ ఇంటెన్షన్‌తో పనిచేసినప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది, అందరికీ ఒకటే దాని కింద పనిష్మెంట్ వస్తుందన్నమాట. అందరికీ మర్డర్ కిందే పనిష్మెంట్ వస్తుంది. ఒకళ్ళకి చీటింగ్ అని, ఇంకొకళ్ళకి స్టీలింగ్ అని, ఇంకొకళ్ళకి ప్లానింగ్ అని, ఒకళ్ళకి మాత్రమే యాక్చువల్ మర్డర్ అని అలా ఉండదు. అలా ఎందుకుండదు అనంటే మన సెక్షన్ 3లో ఉండే కామన్ ఇంటెన్షన్ కాన్సెప్ట్ వలన. సో, కామన్ ఇంటెన్షన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవ్రీబడీ ఈస్ యాక్టింగ్ విత్ వన్ కామన్ ఇంటెన్షన్, దెన్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఎవ్రీబడీ డిడ్ వన్ అఫెన్స్ ఓన్లీ. అందరూ కలిసి మర్డరే చేశారు. ఇండివిడ్యువల్‌గా వాళ్ళు నిజానికి ఏమేం చేశారు అనేది మనకి సంబంధం ఉండదన్నమాట. దట్ ఈస్ యువర్ సెక్షన్ 3. సెక్షన్ 3లో కూడా మిగతావన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కువ టెన్షన్ పడి చదివేయకండి. సెక్షన్ 3లో సబ్ క్లాస్ 5 ఈ కామన్ ఇంటెన్షన్ సెక్షన్ 3లో సబ్ క్లాస్ 5లో ఉంటుంది. జస్ట్ ఆ పార్ట్ ఒకసారి రీడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో, సెక్షన్ 2 రీడ్ చేస్తారు. ఒకసారి సెక్షన్ 3 సబ్ క్లాస్ 5 రీడ్ చేస్తారు. నెక్స్ట్ చాప్టర్ 2 వచ్చేసి పనిష్మెంట్స్. అసలు ఇండియాలో ఎటువంటి పనిష్మెంట్స్ ఇవ్వగలం అన్న దాని గురించి సెక్షన్ 4లో ఉంటుంది. సెక్షన్ 4లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయింది. విచ్ ఇస్ అబౌట్ కమ్యూనిటీ సర్వీస్. కమ్యూనిటీ సర్వీస్ అనే కొత్త రకమైన పనిష్మెంట్ ఇండియాలో యాడ్ అవ్వడం జరిగింది. మన ఐపీసీ ప్రకారంగా చూస్తే ఇండియాలో 5 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏమైంది? 6th టైప్ ఆఫ్ పనిష్మెంట్ కూడా యాడ్ అయిపోయింది. ఒకసారి నాతో పాటు ఇప్పుడే బేరాక్ట్ కూడా ఓపెన్ చేసేసుకోండి. దట్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ. తర్వాత మళ్ళీ ఒక్కళ్ళు చదవాలి అనంటే అంత ఇంట్రెస్ట్ చాలా సార్లు ఉండదు. సో, నాతో పాటు ఇక్కడే ఓపెన్ చేసి చూసుకోండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్? డెత్ పెనల్టీ ఇవ్వచ్చు మనం. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. యెస్. ఒకవేళ తప్పు చేస్తే దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనే శిక్ష వేయొచ్చు. సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాకుండా నార్మల్ ఇంప్రిజన్మెంటే. దాంట్లో సింపుల్‌గా ఉండొచ్చు. అంటే పనేం చేయక్కర్లేదు. వెళ్లి తిని కూర్చోవడం చాలు. ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ వేర్ సమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆల్సో దే హావ్ టు డూ ఇన్‌సైడ్ ద జైల్. దట్ ఈస్ రిగరస్. అలాగే ఫార్‌ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఫార్‌ఫీచర్ అనంటే ప్రాపర్టీని జప్తు చేయడం అన్నమాట. సో, ఒక పనిష్మెంట్స్‌లో ప్రాపర్టీని జప్తు చేయడం అన్న ఒక పనిష్మెంట్ కూడా ఉంటది. అది ఇవ్వచ్చు. ఆర్ ఫైన్స్ వేయొచ్చు. ఆర్ న్యూలీ యాడెడ్ మన కమ్యూనిటీ సర్వీస్. ఇది న్యూలీ యాడెడ్ కమ్యూనిటీ సర్వీస్ కూడా చేయమని చెప్పొచ్చు. ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది చిన్న చిన్న విషయాలకన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థెఫ్ట్ చేశారు. ఫస్ట్ టైమ్ థెఫ్ట్ చేశారు. వాల్యూ ఇస్ లెస్ థాన్ ₹5,000. ఇలా ₹5,000 కంటే తక్కువ ఉన్న ఐటెమ్ చిన్న చితక దొంగతనాలన్నమాట. అలాంటి చిన్న చితక దొంగతనాలు చేశారు. అండ్ దట్ అక్యూజ్డ్ హాస్ డన్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ చేశారు. ఆర్ డిఫమేషన్. తెలుసో తెలియకుండాను ఇంకొకరిని గాయపరచడం. ఇలాంటి విషయాలు. వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్. డ్రంకెన్ పీపుల్ న్యూసెన్స్ చేస్తున్నారు రోడ్ పైన. వీళ్ళందరూ ఏమి క్రిమినల్స్ కాదు. ఇప్పుడు మర్డర్ చేసిన వాళ్ళు, రాబరీ చేసిన వాళ్ళు వీళ్ళతో పాటు వీళ్ళని కంపేర్ చేయలేం. వీళ్ళందరూ చిన్న చితక దొంగలు. ఇలాంటి వాళ్ళని జైల్‌లో పెట్టడం వలన వాళ్ళు ఓన్లీ ఇంకా పాడవుతారు తప్ప వాళ్ళేమి ఇంప్రూవ్ అవ్వరు. అని చెప్పేసి కమ్యూనిటీ సర్వీస్ అని సెపరేట్‌గా కొత్త టైప్ ఆఫ్ పనిష్మెంట్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. దాని తర్వాత పనిష్మెంట్స్ గురించి చాలా విషయాలు ఇక్కడ ఉంటాయి. అందులో మనకి నెక్స్ట్ కావాల్సిన విషయం ఏంటి? సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్. సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ అనంటే ఏంటి? జైల్లోనే ఉంటారు. బట్ జైల్‌లో కూడా మిగతా వాళ్ళతో కలవరనమాట. సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ అంటే మీనింగ్ అది. ఆల్రెడీ అంటే ఆల్రెడీ జైల్లోనే ఉంటున్నారు. మీరు ఆల్రెడీ ఇంప్రిజన్డ్ గానే ఉన్నారు. ఆ పర్సన్ ఆల్రెడీ ప్రిజన్‌లోనే ఉన్నాడు. కాకపోతే ప్రిజన్‌లో కూడా మిగతా అందరితో మాట్లాడొచ్చు, కలవచ్చు అలా కదా! బట్ కొన్ని స్పెసిఫిక్ సిట్యుయేషన్స్‌లో అది కూడా అలౌ చేయకూడదు. వాళ్ళని సెపరేట్‌గా వేరే సెల్‌లో ఉంచాలి. దానికి ఎటువంటి లైట్ యాక్సెస్ ఉండకూడదు. ఇంకొక మనిషితో మాట్లాడకూడదు. అలా సాలిటరీగా ఒంటరిగా ఉంచేయాలి. దాన్నే మనం సాలిటరీ కన్‌ఫైన్‌మెంట్ అంటాం.
కానీ సాలిటరీ కన్ఫైన్మెంట్ పైన లిమిట్స్ ఉంటాయి. బికాజ్ ఎవ్రీబడి ఈస్ హ్యూమన్ ఓన్లీ నా, ఎవ్రీబడి నీడ్స్ సమ్ హ్యూమన్ ఇంటరాక్షన్. సో ఆ లిమిట్స్ ఏంటి అనేవి ఇక్కడ ఉంటాయి. మనం బై హార్ట్ చేయకండి, ఇవేం మీరు బై హార్ట్ చేయక్కర్లేదు. అచ్చా సాలిటరీ కన్ఫైన్మెంట్ లో మినిమం మాక్సిమం ఎంత అని అడిగితే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి. సెక్షన్ 11 లో అండ్ సెక్షన్ 12 లోకి వచ్చి చెక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి. సో ఇంకొక విషయం ఇక్కడ తెలియాల్సింది ఏంటి అని అంటే, మీకు అదే క్వశ్చన్ శ్రీధర్ కూడా అడుగుతున్నారు. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీరు ఐపీసీ బెరాక్ లోంచి కంపేర్ చేసుకుంటూ చూస్తే మీకేమనిపిస్తుంది? మ్యామ్ ఐపీసీలో ఇవన్నీ ఎక్కడో 50s లో ఉంటాయి, ఇక్కడ బిఎన్ఎస్ లో అన్ని 4 లో ఉన్నాయి. అదేంటి మ్యామ్ అక్కడ 53 లో ఉండే సెక్షన్ ఇక్కడ 4 కి వచ్చిందంటే మధ్యలో సెక్షన్స్ తీసేసారా అన్న డౌట్ వస్తుంది చాలా మందికి. చూడండి, ఐపీసీలో ఏంటి ఉండేదంటే ఇంట్లో అంతా సామాన్లు పరిచినట్టు ఉండేదన్నమాట. ఐపీసీ బేర్ యాక్ట్ ఒకసారి చూడండి. ఐపీసీ బేర్ యాక్ట్ లో డెఫినేషన్స్ అన్ని ఒక చోట ఇవ్వలేదు, ప్రతి డెఫినేషన్ కి ఒక సెక్షన్ నంబర్ ఇచ్చారు. అవసరం లేదు కదా, ఇలాగా ఇల్లంతా పరిచినట్టు ఉండేవి సామాన్లన్నీ. సో ఆల్ ఆఫ్ దిస్ వాజ్ నాట్ రిక్వైర్డ్. సో అందుకని ఇప్పుడు ఏం చేశారు, కన్సాలిడేషన్ చేశారు. కన్సాలిడేషన్ ఇస్ ద లీగల్ టర్మ్. కన్సాలిడేషన్ అని అంటే చిందరవందరగా ఉన్న ఈ ప్రావిజన్స్ అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చి నీట్ గా వన్ పర్టిక్యులర్ సెక్షన్ 2 బిఎన్ఎస్ లో డెఫినేషన్స్ అన్ని ఉంటాయి అని ఈజీగా నీట్ గా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఓకే, సో అది అయింది. అందుకని సెక్షన్స్ నంబర్స్ బాగా చేంజ్ అవుతాయి. మ్యామ్ అక్కడెక్కడో ఏదో ఉంది, ఇక్కడెక్కడో ఏదో ఉంది అని. ఓకే, నెక్స్ట్ సాలిటరీ కన్ఫైన్మెంట్ 11 and 12 అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి జనరల్ ఎక్సెప్షన్స్. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జనరల్ ఎక్సెప్షన్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్, మినిమం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అని అనుకొని ప్రిపేర్ అవ్వ వెళ్ళండి. అసలు ఐపీసీలో నేను ఏం చదవను మ్యామ్, ఇంకేం చదవను అని అనుకున్నా కూడా ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్ అయితే ఇది. మీరు ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ స్టడీ చేస్తారా, ఎలా చదువుతారు నాకు తెలియదు, ఆర్ జస్ట్ కోర్స్ లోంచి వీడియో చూసుకుంటారా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఎంటైర్ చాప్టర్ 3 బేర్ యాక్ట్ సెక్షన్ బై సెక్షన్, ప్రతి సెక్షన్ లో ఏ విషయం ఉంది, అసలు ఏం చెప్తున్నారు అనేది కీవర్డ్స్ అయినా, అట్లీస్ట్ కీవర్డ్స్ అయినా అర్థమయ్యేటట్టు చదువుకోండి. ఓకేనా, ఒకసారి నేను క్విక్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రమ్ సెక్షన్ 14 ఆన్వర్డ్స్, సో దట్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. సెక్షన్ 14 లో ఏం చెప్తున్నావు అని అంటే, నేను ఒక యాక్టివిటీ చేశాను, బట్ ఇట్ ఈస్ బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ విచ్, ఓకే నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇంత ఇంగ్లీష్ ఇవన్నీ కూడా వద్దు. ఈ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోండి, సింపుల్ గా ఉంటుంది. నాకు ఒకరు చెప్పారు ఇలా చేయండి అని చెప్పి, నా డ్యూటీ కాబట్టి నేను చేసేసాను. తర్వాత తెలిసింది వాళ్ళు చెప్పింది తప్పు అని, బట్ దానికి నాకు సంబంధం లేదు. నేను ఎందుకు చేశాను, నా సుపీరియర్ ఆఫీసర్ చెప్పారు కాబట్టి నేను అది చేశాను. అప్పుడు ఆ తర్వాత తప్పు అయితే అయి ఉండొచ్చు, బట్ అట్ ద మూమెంట్ నేను ఆ విషయం చేసినప్పుడు నాకు ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ లేదు, నేను నా డ్యూటీ చేసుకుంటూ పోయాను, కాబట్టి అది అఫెన్స్ కాదు, అది జనరల్ ఎక్సెప్షన్ లోకి వస్తుంది అని. సిమిలర్లీ ఒక జడ్జ్ జుడిషియల్ గా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఒక జడ్జ్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు, జైల్లో పెట్టండి ఇంప్రిజన్మెంట్ ఫర్ 5 years అని. తర్వాత అప్పీల్కి వెళ్ళినప్పుడు అది తప్పు అని తేలిపోతుంది. బట్ అంత మాత్రాన జడ్జ్ మిస్టేక్ చేసినట్టు కాదు, జడ్జ్ మిస్టేక్ ఏం చేయలేదు. ఆ జడ్జ్ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు తన ఒపీనియన్, తన లీగల్ ఒపీనియన్ ఇస్ గో టు జైల్ ఫర్ 5 years. అది తర్వాత మారిపోయి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ స్టిల్ నాట్ అన్ అఫెన్స్. సిమిలర్లీ 16 యాక్ట్ డన్ పర్స్యూయెంట్ టు జడ్జ్మెంట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. కోర్ట్ చెప్పింది కాబట్టి ఎవరైతే కోర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆర్ కోర్ట్ చెప్పింది కాబట్టి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి డెత్ పెనల్టీకి ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళు లేటర్ ఆన్ తెలిసింది జడ్జ్ చెప్పింది యాక్చువల్లీ తప్పు అని. బట్ వన్స్ అగైన్ ఎవరైతే కోర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కోర్ట్ యొక్క ఆదేశాలనే కదా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు చేసిన తప్ప అంటే వన్స్ అగైన్ తప్పు కాదు. సిమిలర్లీ 17 చూడండి, ఒక పర్సన్ చాలా వెతుక్కుంటూ వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ చాలా వెతుక్కుంటూ వెళ్ళి ఒక పర్సన్ ని అరెస్ట్ చేస్తాడు. తన సైడ్ నుంచి ఎంక్వైరీ అంతా చేసుకొని ఎస్ ఇదే కరెక్ట్ పర్సన్, నేను అరెస్ట్ చేయాల్సిన పర్సన్ ఇదే అనుకొని ఈ పర్సన్ అరెస్ట్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది అరెస్ట్ అయిపోయిన తర్వాత
ఇంత వెతుక్కొని వెళ్లి కరెక్ట్‌గా చేశాను అనుకున్నాను గానీ, యాక్చువల్లీ దట్ ఈస్ ద రాంగ్ పర్సన్ అని. వన్స్ అగైన్ ఈస్ ఇట్ మిస్టేక్? నో, ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్. ఇట్ ఈస్ నాట్ ఎన్ అఫెన్స్. బికాజ్ ఈ కేసెస్ అన్నిట్లోనూ ఎక్కడ ఇంటెన్షన్ బ్యాడ్‌గా లేదు. నేను ఎవరినో కావాలని అరెస్ట్ చేయాలనో, లేదంటే కావాలని వాళ్ళకి ఎటువంటి హార్మ్ చేయాలనో చేయలేదు. ఈ సిట్యుయేషన్స్ అన్నీ 14, 15, 16, 17 ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఎటువంటి సిట్యుయేషన్స్? నెగెటివ్ ఇంటెన్షన్ లేదు. బై మిస్టేక్ అయిపోయాయి. ఆర్ ఇంకొకళ్ళు నాకు చెప్పారు కాబట్టి, నా డ్యూటీ కాబట్టి నేను చేసేసాను. ఇలాంటి ఇష్యూస్ అన్నీ అన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ అన్నిట్లోనూ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాస్ ఎన్ అఫెన్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ నాట్ ఎన్ అఫెన్స్. సిమిలర్‌లీ యాక్సిడెంట్ అయింది. నేను నా జాబ్ కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళాను. అయినా సరే ఏమైంది? యాక్సిడెంట్ అయిపోయింది. సో, ఇట్స్ నాట్ ఎన్ అఫెన్స్. ఇట్స్ ఎన్ యాక్సిడెంట్. ఇట్ ఈస్ అన్ అన్‌ఫార్చునేట్ థింగ్. అనుకోకుండా అయిపోయింది. నాట్ ఎన్ అఫెన్స్. అయితే ఇవి అన్నిటికి ఒక ఇలస్ట్రేషన్స్ అని ఉంటాయి. ఈ ఇలస్ట్రేషన్స్ మనకి డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో వస్తాయి. ఎస్పెషల్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 18 యాక్సిడెంట్‌కి సంబంధించిన ఈ ఇలస్ట్రేషన్ ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ ఏఐబీ ఎగ్జామ్‌లో వచ్చింది. ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ ఇన్ ఏఐబీ ఎగ్జామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దట్ ఈస్ సెక్షన్ 18. ఇలా ఒకటికి మీరు చదువుకొని రావాలన్నమాట. అర్థమైందా ఎలా చదవాలో? ఇదిగో సెక్షన్ 20 ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీథింగ్ విచ్ ఇస్ డన్ బై అ చైల్డ్ అండర్ 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్. 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంటే తక్కువ వయసు వాళ్ళు ఏవైనా అఫెన్స్ చేస్తే అది అసలు అఫెన్సే కాదు లాలో. సిమిలర్లీ 7-12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 7-12 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు కనుక ఏమైనా చేశారనుకోండి, అప్పుడు లా కన్సిడర్ చేస్తుందనమాట. అసలు వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ ఉందా? లేదా? వాళ్ళు ఇమ్మెచ్యూర్‌గా ఉన్నారా? లేదా వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ ఉందా? లేదా? అనేది చూస్తారు. సపోజ్ ఇమ్మెచ్యూర్‌గా ఉన్నారు అని అనుకుంటే అప్పుడేం చేస్తారు? సరే అఫెన్స్ కాదు అని వదిలేస్తారు. లేదు 7-12 ఇయర్స్ మధ్యన ఉన్నారు. వాళ్ళకి ఆ మాత్రం అండర్‌స్టాండింగ్ ఉంది. 7-12 ఇయర్స్‌కి కొంతమందికి మెచ్యూరిటీ వస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో. అలా తెలిసే చేశారనుకోండి, అప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామనమాట. సిమిలర్‌లీ అన్‌సౌండ్ మైండ్ పర్సన్ పిచ్చి వాళ్ళకి తెలీదు. ఆర్ సమ్ సిట్యుయేషన్‌లో మెంటల్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళకసలు ఏమవుతుందో తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా చేశారనుకోండి, అలాంటప్పుడు అదేమవుతుంది? అన్‌సౌండ్ మైండ్ కాబట్టి అగైన్ నాట్ ఎన్ అఫెన్స్. సిమిలర్‌లీ 23, 24 ఇందాక అన్నపూర్ణ అడిగారు. 23 ఏం చెప్తుంది? ఇంటాక్సికేషన్ అంటే ఏదో ఒక మత్తు పదార్థాలు వాళ్ళు కన్జ్యూమ్ చేశారు. కానీ వాళ్ళు ఎలా కన్జ్యూమ్ చేశారు? అగైన్స్ట్ హిస్ విల్. అంటే నాకిష్టం లేదు. ఆర్ నాకసలు తెలీదు. నాకు తెలియకుండా ఎవరో నాకు మత్తు పదార్థాలు ఇవ్వడము. ఆర్ నాకిష్టం లేకపోయినా నాకు ఫోర్స్ చేశారు. అటువంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వలన. అలాంటి సిట్యుయేషన్‌లో ఉండి తెలియకుండా ఒక అఫెన్స్ జరిగితే అప్పుడది అఫెన్స్ కాదు. బట్ ఒకవేళ కనుక ఇంటాక్సికేషన్ అనేది తెలిసి తెలిసి ఇంటాక్సికేట్ అయితే అంటే అగైన్స్ట్ హిస్ విల్ కాదు. బట్ తెలిసి తెలిసి వాలంటరీగా అయిందనుకోండి. ఇప్పుడు తెలిసి తెలిసి ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు. వాళ్ళు వాలంటరీగానే డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళకి బాడీ పైన కంట్రోల్ లేదు. బట్ కన్జ్యూమ్ చేసిన టైంకి అది వాలంటరీగానే ఉందనుకోండి. అప్పుడు అదేమవుతది? అఫెన్స్ అవుతదనమాట. సో, 23, 24 మధ్య డిఫరెన్స్ ఏంటి అనంటే 23లో వాలంటరీ కాదు. కాబట్టి లా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ 24లో మీరు వాలంటరీగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు. ఆర్ వాలంటరీగా యూ హావ్ టేకెన్ సమ్ ఆల్కహాల్. దాని తర్వాత ఏమైందో మనకు తెలీదు. బట్ ఇనీషియల్‌గా మీరే కదా వాలంటరీగా తీసుకున్నారు. వాలంటరీగా తీసుకుంటే అఫెన్స్ అయిపోతుంది. దానికి మీకు ఎటువంటి ప్రొటెక్షన్ రాదు. బట్ వాలంటరీగా తీసుకోకపోతేనే మీకు సెక్షన్ 23లో తప్పు కాదమ్మా, నాట్ ఎన్ అఫెన్స్ అని ప్రొటెక్షన్ ఇస్తారనమాట. ఆహ్, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను. హ్మ్. దాని తర్వాత కన్సెంట్ ఒకసారి చదువుకోండి 28లో. కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ 31 ఒకసారి చదవండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దాని తర్వాత 33 ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అది కూడా రీడ్ చేయాలి ఖచ్చితంగా. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఫ్రమ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనంటే ఏంటి? మనని ఎవరైనా హార్మ్ చేయడానికొచ్చినప్పుడు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎవరైనా మనని అటాక్ చేస్తున్నప్పుడు, మన ఫిజికల్ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మనం ఆర్ మన ఫ్యామిలీ ఆర్ హూఎవర్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, మన ప్రాపర్టీ మేబీ నాకు హార్మ్ జరగట్లేదు. బట్ నా వాల్యుబుల్ ప్రాపర్టీ పోతోంది. సో, ప్రాపర్టీని సేవ్ చేసుకోవడానికి ఐ విల్ బి గివింగ్ డిఫెన్స్. అంతే కదా! నన్ను నేను ప్రొటెక్ట్ జేసుకోవాలి. సో, నా ప్రాపర్టీని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాట్ వి కెన్ డూ? వి క్యాన్ యూజ్ ప్రైవేట్ డిఫెన్స్. అయితే ప్రైవేట్ డిఫెన్స్‌కి
కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్ లో ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. వేర్ దేర్ ఇస్ నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. వన్స్ అగైన్ ప్లీజ్ మార్క్ దిస్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రమ్ 37. దేర్ ఆర్ 3 సిట్యుయేషన్స్. 3 సిట్యుయేషన్స్ లో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. అది ఖచ్చితంగా చదువుకోండి. 3 సిట్యుయేషన్స్. నెక్స్ట్ 38 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. 5 స్టార్ మార్క్ పెట్టుకోవాలి. ప్రైవేట్ డిఫెన్స్ కొన్ని సిట్యుయేషన్స్ లో ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే, అటాక్ చేసే వాళ్ళ పైన మీరు అంటే ఎవరైతే మీ పైన అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళని చంపేసినా పర్వాలేదు. అటువంటి సిట్యుయేషన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసెస్ లో విక్టిమ్ రేప్ అవుతోంది ఆర్ రేప్ జరుగుతోంది అనుకున్నప్పుడు అటాకర్ ని చంపేసినా పర్వాలేదు. అటాకర్ ని డెత్ కాజ్ చేసినా పర్వాలేదు. లా విల్ గివ్ ప్రొటెక్షన్. సిమిలర్లీ అన్యాచురల్ లస్ట్, కిడ్నాపింగ్ కేసెస్ లో ఆర్ అంతెందుకు డెత్. సపోజ్ ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపడానికి మీ పైకి వచ్చారు అనుకోండి. అటువంటి సిట్యుయేషన్స్ లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆపోజిట్ పార్టీని చంపేసినా పర్లేదు. సిమిలర్లీ గ్రీవియస్ హర్ట్, వాళ్ళు వచ్చి మీ అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఏదో కాలో చేయో ఖచ్చితంగా విరిచేసే సిచ్యువేషన్ లో మీరు ఉన్నారనుకోండి. అటువంటి సిచ్యువేషన్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెత్ కాజ్ చేసినా పర్వాలేదు. సో దెర్ ఆర్ సమ్ ఫ్యూ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్ లో మాత్రమే డెత్ కాజ్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్ గా ఫోన్ జస్ట్ రెగ్యులర్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. లెట్ us సే వీ హ్యావ్ అ ఫోన్. మనం రోడ్ పైన వెళ్తున్నాం, ఎవరో ఫోన్ లాగడానికి ట్రై చేశారు. దట్ ఈస్ అ సింపుల్ సిచ్యువేషన్. సింపుల్ సిచ్యువేషన్ కి సింపుల్ ఫోర్స్ వాడాలి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఫోన్ థెఫ్ట్ సిచ్యువేషన్ లో ఇట్ ఈస్ అ లైవ్ సెషన్ ఓన్లీ రేఖ. ఇట్ ఈస్ అ లైవ్ సెషన్. ఇప్పుడు ఫోన్ స్టీల్ అయిపోతుందన్న సిచ్యువేషన్ లో మనం డెత్ కాజ్ చేయకూడదు. బట్ డెత్ కాజ్ చేసే సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి విచ్ ఇస్ అండర్ 38. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది చదువుకొని బై హార్ట్ కాదు, చదువుకొని పెట్టుకోవాలి. సిమిలర్లీ కొన్ని సిచ్యువేషన్స్ లో విచ్ ఇస్ రాబరీ, హౌస్ బ్రేకింగ్, ప్రాపర్టీని ఎఫెక్ట్ చేస్తాం అనుకున్నప్పుడు కూడా మనం డెత్ కాజ్ చేయొచ్చు విచ్ ఇస్ గివెన్ అండర్ 41. సో సెక్షన్ 38, సెక్షన్ 41 ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అవి ప్లీజ్ చూసుకోండి. ఓకే. దాని తర్వాత అబెట్మెంట్ అంటే ఏంటి, క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఏంటి, అటెంప్ట్ అంటే ఏంటి, ఈ 3 విషయాలు చూసుకోవాలి. జస్ట్ దట్ మచ్. వాట్ ఈస్ అబెట్మెంట్, వాట్ ఈస్ క్రిమినల్ కాన్స్పిరసీ, వాట్ ఈస్ అటెంప్ట్, అంత చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనకి రేప్ అండ్ రేప్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటాయి. 61 is also important. 5 స్టార్ మార్క్ ఖచ్చితంగా చదవండి. 62 ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్. నేను ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తున్నాను యాక్చువల్లీ. దాని తర్వాత రేప్ యొక్క డెఫినిషన్ అండ్ పనిష్మెంట్స్ ఉంటాయి. పనిష్మెంట్స్ బై హార్ట్ చేయక్కర్లేదు, బట్ పనిష్మెంట్స్ ఇక్కడ ఉంటాయి అన్న అవగాహన మీకు ఉండాలి. ఇప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బై హార్ట్. ప్రతి అఫెన్స్ కి మ్యామ్ పనిష్మెంట్ ఎంత అని నేను బై హార్ట్ చేసుకొని వెళ్తాను అని అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ ఏ అఫెన్స్ కి పనిష్మెంట్ ఎక్కడ ఉంది అనేది తెలియాలి. ఓకే. అగైన్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే మాక్సిమం ఛాన్సెస్ ఉన్న టాపిక్స్. సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, వాయరిజం అంటే ఏంటి, స్టాకింగ్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఇవన్నీ డైరెక్ట్ బేరాక్ క్వశ్చన్సే కాబట్టి ఒక్కసారి చదువుకొని వెళ్తే ఎగ్జామ్ ముందర మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. 80 డెత్, డౌరీ డెత్, 86 అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 86. దాని తర్వాత కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్. ఈ కల్పబుల్ హోమిసైడ్ అండ్ మర్డర్ గురించి పిహెచ్డి కూడా చేయొచ్చు, బట్ ఇప్పుడు మనం అంత చేయట్లేదు. నేను సింపుల్ ఒక టిప్ చెప్తాను. ఒక్కసారి పేజ్ 100 ఓపెన్, సెక్షన్ 100 ఓపెన్ చేసుకోండి. చాలా చాలా సింపుల్ గా చెప్తాను ఎలా ఐడెంటిఫై చేయాలి అని. మన క్వశ్చన్ లో హింట్ ఉంటది, ఎలా ఉంటుందో చెప్తాను. కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా మర్డర్, ఒక మనిషి చనిపోతే అది కల్పబుల్ హోమిసైడా మర్డరా అన్న క్వశ్చన్ పైన ఎన్నో జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటికీ యాజ్ ఐ సెడ్ పిహెచ్డి చేయొచ్చు. బట్ సింపుల్ గా మన లెవెల్ ఏఐబి లెవెల్ కి కల్పబుల్ హోమిసైడ్ అంటే వాళ్ళు జనరల్ గా లైక్లీ అన్న పదాలే వాడతారు. లైక్లీ టు కాజ్ డెత్, లైక్లీ టు కాజ్ సచ్ డెత్, ఆర్ విచ్ నాలెడ్జ్ దట్ విల్ లైక్లీ కాజ్ డెత్. ఇలా లైక్లీ టు కాజ్ డెత్ అన్నట్టు కనుక క్వశ్చన్ లో హింట్స్ ఉంటే అది కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ కింద ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, ఇవి చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా. ఇలాంటి వాటిని వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇవే వస్తాయి ఎగ్జామ్ లో ఇలస్ట్రేషన్స్. అప్పుడు మీకు వెలగాలి, ఓకే ఇది కల్పబుల్ హోమిసైడ్ కింద నేను చదువుకొని వెళ్ళాను అని. బై హార్ట్ చేయకూడదు కానీ అవగాహన ఉండాలి. అది లైక్లీ అని వస్తాయి. కానీ మర్డర్ వచ్చింది అనుకోండి, మర్డర్ లో వాళ్ళ క్వశ్చన్ లో లైక్లీ అని ఇవ్వరు. అప్పుడు ఏమి ఇస్తారు తెలుసా, ఇదిగో ఇలా ఇస్తారు. సో ఇమినెంట్లీ డేంజరస్,
It is so dangerous that it will cause death. It is so imminently dangerous. It must in all probability. Likely అంటే అయితే అవ్వచ్చు అని అర్థం. అయితే అవ్వచ్చు అని అర్థం లాగా ఇచ్చారనుకో క్వశ్చన్, అది కల్పబుల్ హోమిసైడ్. బట్ ఒకవేళ క్వశ్చన్లో ఖచ్చితంగా చనిపోతాడు అని తెలిసి ఆర్ అంత స్ట్రాంగ్ ఇంటెన్షన్తో చంపాడు అన్నటువంటి సెన్స్ ఇచ్చారనుకోండి, మర్డర్ అని పెట్టాలి ఎగ్జామ్లో. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ సో ఇమినెంట్లీ డేంజరస్ దట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అంటే అన్ని విధాలుగా ఆలోచించుకున్న ఆ పర్సన్ చచ్చిపోతాడు అన్న సిచ్యువేషన్ లాగా ఇస్తే అది మర్డర్ అని పెట్టి రావాలి. సింపుల్ గా ఇదిగో నేను చాలా క్లోజ్ రేంజ్ లో డైరెక్ట్ గా రివాల్వర్ తలపైన పెట్టి ఒకరిని షూట్ చేశాను. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ హీ విల్ డై. నేను ఒక సమ్ 500 meters దూరంలో స్నైపర్ పెట్టి మేబీ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ టు కిల్, దెర్ ఇస్ అ ఛాన్స్ షార్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ దట్ ఇస్ కల్పబుల్ హోమిసైడ్ బికాస్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్. బట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద షూటింగ్ ఇస్ డన్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ అ డైరెక్ట్ రేంజ్, ఖచ్చితంగా చనిపోతాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో యూ హ్యావ్ టు యూజ్ మర్డర్. సో దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్. ఇది నేను ఇన్ డెప్త్ డిస్కషన్ చేయట్లేదు. లైక్లీనెస్ అని ఉంటే అది, ఇక్కడ ఇన్ డెప్త్ అంటే సారీ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అని ఉంటే మర్డర్. ఇంకొక టర్మ్ ఉంటుంది ప్రీ మెడిటేషన్ అని. క్వశ్చన్ లో కనుక ప్రీ మెడిటేషన్ అని కనుక ఉంటే యూ విల్ సే మర్డర్. ప్రీ మెడిటేషన్ లేదు అని అంటే కల్పబుల్ హోమిసైడ్ విత్ ప్రీ మెడిటేషన్. ప్రీ మెడిటేషన్ అని అంటాం, కొన్నిసార్లు స్ట్రాంగ్ ఇంటెన్షన్ అని కూడా అంటారు. క్వశ్చన్ లో స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది అని అన్నా మర్డర్ పెట్టాలి, ప్రీ మెడిటేషన్ అన్నా మర్డర్ పెట్టాలి. ప్రీ మెడిటేషన్ లేదు అని అంటే కల్పబుల్ హోమిసైడ్ పెట్టాలి. సరేనా? ఎవ్రీబడి ప్లీజ్ నోట్ దిస్ డౌన్. జస్ట్ వినడం కాదు, ఇవన్నీ ఇంత షార్ట్ టైంలో మళ్ళీ మీకు ఎగ్జామ్ ముందర వీ వోంట్ హ్యావ్ ఇట్. సో ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ నోటింగ్ ఎవ్రీ వర్డ్ ఐఎమ్ సేయింగ్. ఆల్మోస్ట్ నేను అసలు టైం లేదు కాబట్టి అన్నెసరీ విషయాలు చెప్పట్లేదు, ద మోస్ట్ ఇంపార్టెంటే చెప్తున్నాను. దాని తర్వాత ఈ 3 ఆర్ న్యూలీ యాడెడ్. ఆల్ ఆఫ్ దీస్ 3 ఆర్ న్యూలీ యాడెడ్ సెక్షన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ న్యూలీ యాడెడ్ అఫెన్సెస్ అని అడుగుతారు. సో ఈ 3 తెలియాలి మనకి. దాని తర్వాత హర్ట్ అంటే ఏంటి, గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా చెప్తున్నాను. ఫ్రాక్చర్ అయ్యింది అని అంటే గ్రీవియస్ హర్ట్. ఫేస్ మొత్తానికి హార్మ్ అయింది అని అంటే గ్రీవియస్ హర్ట్. జస్ట్ 1 second, ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్. యా, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఐఎమ్ బ్యాక్. సో ఐ వాజ్ సేయింగ్ గ్రీవియస్ హర్ట్ అని అంటే ఫ్రాక్చర్ అయింది అని అంటే అది ఖచ్చితంగా గ్రీవియస్ హర్ట్. ఫేస్ డిస్ఫిగర్ అయింది అంటే గ్రీవియస్ హర్ట్. ఆర్ ఒక 15 days టైం ఆర్ 20 days టైం మేము బెడ్ పైన ఉన్నాం, బెడ్ రిడెన్ అయ్యాం అని అంటే కూడా ఫ్యాక్ట్స్ లో అది గ్రీవియస్ హర్ట్ అని పెట్టాలి. ఓకేనా? సో జనరల్ గా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారంటే వాళ్ళే ఒక సిచ్యువేషన్ ఇస్తారు, సిచ్యువేషన్ ఇచ్చి ఇది ఏ అఫెన్స్ ఐడెంటిఫై చేయమంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి షార్ట్ కట్స్ మనం గుర్తుపెట్టుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అలాగే రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. చూడండి, ఒకటే దారిలో వెళ్ళడాన్ని ఆపి మిగతా దారిలో వెళ్ళడం అలౌడ్ అని అంటే అప్పుడు అది ఏమవుతుంది, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అవుతుంది. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అని అంటే ఆల్ డైరెక్షన్స్ నుంచి వెళ్ళడం ఆపేస్తే అది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అవుతుంది. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ అంటే ఒక డైరెక్షన్ లో వెళ్ళడాన్ని ఆపేశాను. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే అన్ని డైరెక్షన్స్ నుంచి వెళ్లకుండా ఒక రూమ్ లో బంధించేస్తే అది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. సరేనా? అలాగే క్రిమినల్ ఫోర్స్. మన ఏఐబి వాళ్ళకి ఎందుకో కానీ ఈ క్రిమినల్ ఫోర్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, సో క్రిమినల్ ఫోర్స్ ఇలస్ట్రేషన్స్ ఖచ్చితంగా చేయాలి. అసాల్ట్ రీడ్ చేసుకోండి, కిడ్నాపింగ్ రీడ్, అబ్డక్షన్ రీడ్. ఇదన్నా మిగతా వదిలేసేయండి, పర్లేదు, అంత టైం కూడా లేదు ఇప్పుడు. దాని తర్వాత డైరెక్ట్ గా మీరు ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ కి వెళ్ళిపోండి. ఓకే, ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ కి వచ్చేయండి. ఇక్కడ థెఫ్ట్, స్నాచింగ్, ఎక్స్టార్షన్, రాబరీ, డెకాయిటీ. ఇవైతే ఖచ్చితంగా చదువుకోండి. మిగతా చదవకపోయినా ఇవైతే చదువుకోండి. థెఫ్ట్, స్నాచింగ్, ఎక్స్టార్షన్, రాబరీ, డెకాయిటీ. ఈ 5 అయితే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయి. అగైన్ వీటి నుంచి ఇంకొక 1 mark క్వశ్చన్ వస్తుంది. సో దట్ ఆల్సో యూ ప్లీజ్ స్టడీ. దాని తర్వాత టైం ఉంటే 314, 315, 316, 318, 324. 324లో ఇలస్ట్రేషన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అది కూడా ఒకసారి చదువుకొని వెళ్తే మీకు ఈజీ, వెరీ ఈజీ కాన్సెప్ట్. 1 mark ఈజీగా మీకు వస్తుంది మిస్చిఫ్ లోంచి. అండ్ ఫైనల్ గా 356 డిఫమేషన్.
డిఫమేషన్, అసలు డిఫమేషన్ చదవకండి. జస్ట్ బేర్ యాక్ట్ లో ఎండింగ్ లో డిఫమేషన్ ఉంటది అని తెలుసుకోండి. సపోజ్ డిఫమేషన్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, బేర్ యాక్ట్ లో స్టార్టింగ్ నుంచి వెతకండి. బేర్ యాక్ట్ లో అంటే 358 ఇక్కడ బిఎన్ఎస్ అయిపోతుంది అని అనుకుంటే కింద నుంచి వెతుక్కుంటారండి. ఐపీసీలో కూడా డిఫమేషన్ ఎండ్కే ఉంటుంది. సో కింద నుంచి వెతుక్కుంటూ వస్తే మీకు ఐపీసీలో కూడా ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా? సో టిల్ నౌ ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. మ్యామ్ ఈ బేర్ యాక్ట్ లో ఏవేవి చదవాలి, ఇప్పుడు ఎవరైతే నన్ను అడుగుతున్నారో మ్యామ్ ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలి, మాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఇవి ఇంపార్టెంట్, ఇవి ఇంపార్టెంట్ కాదు, ఏవైతే ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పానో మీరు వెళ్ళి అవి చదువుకోవాలి. ఓకేనా? నా లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్స్. ఎస్, ఐ విల్ డిస్కస్ ఇప్పుడు క్వశ్చన్స్, ఇలస్ట్రేషన్స్ ఎలా చేయాలో ఇవన్నీ కూడా చెప్తాను. సో ఒకసారి ఎవ్రీబడి బీ రెడీ. ఇప్పుడు మనం సైమల్టేనియస్ గా ఆన్సర్స్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏబి 19 క్వశ్చన్ ఆన్సర్ ఎవరు చెప్తారు? భారతీయ న్యాయ సంహిత కన్సిడర్స్ ఫోర్స్ టు బి క్రిమినల్ ఫోర్స్. క్రిమినల్ ఫోర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. నౌ మ్యామ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మాకు అసలు తెలీదు ఆన్సర్. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఇలాంటి క్వశ్చన్స్ చేయడం నాకు రాదు అన్న వాళ్ళు ప్లీజ్ ఎస్ అని పెట్టండి. ఐ డోంట్ నో ఆర్ ఎస్ అనేదో పెట్టండి. ఓకే, తెలీదు. ఓకే, డోంట్ నో. ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే, అయితే ఫస్ట్ నేను చెప్తాను. ఓకే, స్టెప్ 1 క్వశ్చన్ చూసాం మ్యామ్ నాకు ఆన్సర్ తెలీదు. అవునా? క్వశ్చన్ చూసాం మ్యామ్ నాకు ఆన్సర్ తెలీదు, ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ బేర్ యాక్ట్ నేమ్ వెతుక్కోవాలి. బేర్ యాక్ట్ నేమ్ వాళ్ళు ఇచ్చారా? ఎస్, భారతీయ న్యాయ సంహిత అని ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ గా వెళ్ళి ఫస్ట్ భారతీయ న్యాయ సంహిత బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి. మ్యామ్ బేర్ యాక్ట్ అయితే ఓపెన్ చేశాను, కానీ పేజ్ నంబర్ నాకు తెలియదు కదా. ఇదిగో బేర్ యాక్ట్ అయితే ఓపెన్ చేశాను, బిఎన్ఎస్ అని. ఇప్పుడు బిఎన్ఎస్ లో ఏ పేజ్ నంబర్ లో క్రిమినల్ ఫోర్స్ ఆన్సర్ ఉంటుంది నాకు తెలీదు. పేజ్ నంబర్ తెలీదు ఆర్ సెక్షన్ నంబర్ తెలీదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? నేను లెక్చర్ లో కూడా చెప్పాను, కంటెంట్స్ పేజ్ కి వెళ్ళి ఆన్సర్ వెతకాలి. ఇప్పుడు కంటెంట్స్ పేజ్ లో ఏమని వెతుకుతారు? క్రిమినల్ ఫోర్స్ గురించి వెతుకుతారు. దేని గురించి వెతుకుతారు? క్రిమినల్ ఫోర్స్ గురించి వెతుకుతారు. ఎందుకు? ఇక్కడ ఈ క్వశ్చన్ లో మన కీవర్డ్ ఇదే. వాట్ ఇస్ అవర్ కీవర్డ్? అవర్ కీవర్డ్ ఇస్ క్రిమినల్ ఫోర్స్. సో ఇప్పుడు ఏం చేస్తారు? బిఎన్ఎస్కి వెళ్ళాను, ఇది బిఎన్ఎస్ బేర్ యాక్ట్. సో బిఎన్ఎస్ బేర్ యాక్ట్ ఓపెన్ చేసి బిఎన్ఎస్ బేర్ యాక్ట్ లో ఇప్పుడు నేను వెతుక్కోవాలి. మీకు ఆన్సర్ మనకు తెలియదు కదా, మనం చదువుకొని వెళ్తే మనకు తెలుస్తుంది. మనకు చదువుకోవడానికి టైం లేదు, మనం చదువుకోలేదు మ్యామ్. మరి ఏం చేయాలి? చదువుకున్న మర్చిపోయాం మ్యామ్, ఏం చేయాలి? దెన్ ఎగ్జామ్ లో ఆన్సర్స్ తొందరగా వెతకాలి. దేర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్. బై హార్ట్ చేసి వెళ్ళండి, ఎక్కువ చదువుకొని వెళ్ళండి. అంత చదవలేము మ్యామ్, అంత గుర్తుండట్లేదు అని అనుకుంటే బేర్ యాక్ట్ ని ఫాస్ట్ గా యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి అసలు? క్రిమినల్ ఫోర్స్. క్రిమినల్ ఫోర్స్ ఎక్కడ ఉంటది? వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ప్లీజ్ బీ ప్రిపేర్డ్. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆన్సర్స్ కి ఎక్కువే వెతుక్కోవాలి, ఈజీగా అయితే ఏం దొరకవు. ఇట్ విల్ టేక్ టైం. ఇందాకే కదా మార్క్ చేశాను, నాకే దొరకట్లేదు ఆన్సర్ ఇక్కడ. నేను మీతో మాట్లాడుతూ వాట్ ఇస్ సెక్షన్ నెంబర్ 129? థ్యాంక్ యూ. ఎస్, హియర్. నేను మీతో మాట్లాడుతూ చూసారా, ఐ ఆల్సో కుడెంట్ ఫైండ్ ద ఆన్సర్. సో ఇలాగా యూ హ్యావ్ టు యూజ్ యువర్ కంటెంట్స్ పేజ్. కంటెంట్స్ పేజ్ నుంచి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఫోర్స్, క్రిమినల్ ఫోర్స్ ఇక్కడ ఉంటుంది అని వెతుక్కొని దెన్ సెక్షన్ 129. ఇప్పుడు సెక్షన్ 129 ఓపెన్ చేయండి. సెక్షన్ 129 అని తెలిసిన తర్వాత అప్పుడు బేర్ యాక్ట్ లోకి వెళ్ళి అప్పుడు సెక్షన్ 129 ఓపెన్ చేసుకోవాలి. శ్రీధర్ ఫాలో అవుతున్నారా వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్? నాతో పాటు మీరు కూడా ఓపెన్ చేయండి సెక్షన్ 129. ఎస్ కుమార్, గుడ్, కరెక్ట్. 129 ఫోర్స్, క్రిమినల్ ఫోర్స్. ఇప్పుడు క్రిమినల్ ఫోర్స్ డెఫినేషన్ చూడండి. క్రిమినల్ ఫోర్స్ డెఫినేషన్ లో ఏముంది? విల్ కాజ్ ఇంజురీ, ఫియర్ ఆర్ అనాయన్స్ టు ద పర్సన్ టు హూమ్ ద ఫోర్స్ ఇస్ యూజ్డ్ అని ఉంది. మరి ఈ వర్డింగ్స్ మన బేర్ యాక్ట్ వర్డింగ్స్ ఏ ఆప్షన్ తో మ్యాచ్ అవుతున్నాయో చూసుకోవాలి. ఏ ఆప్షన్ తో మ్యాచ్ అవుతున్నాయి? ఈ వర్డింగ్స్ మన ఆప్షన్స్ లో ఆప్షన్ సి లో మ్యాచ్ అవుతున్నాయి. మ్యామ్ ఇదిగో బేసిక్ క్వశ్చన్. మ్యామ్ బిఎన్ఎస్ లో వెతకాలా, ఐపీసీలో వెతకాలా? ఎవరు అడిగారు ఈ క్వశ్చన్? సాంబా. ఇదిగో క్వశ్చన్ లో ఉంది కదా, మనకి తెలీదు. మన ఇప్పుడు మనం గెస్ట్ చేయలేం. మనకు అడిగిన క్వశ్చన్ బిఎన్ఎస్ ఐపీసీ అని క్వశ్చన్ లోనే ఉంటుంది. బిఎన్ఎస్ చూడాలా, ఐపీసీ చూడాలా అని ఎక్కడ ఉంటుంది అని అంటే 1 సెకండ్, సమ్ ఎర్రర్ మెసేజ్. యా, బిఎన్ఎస్ లో ఉంటుందా, ఐపీసీలో ఉంటుందా అని అంటే క్వశ్చన్ లోనే ఉంటుంది.
క్వెషన్ లో ఇక్కడ బిఎన్ఎస్ అని ఉంది కాబట్టి నేను బిఎన్ఎస్ బెరాక్ట్ ఇప్పుడు ఓపెన్ చేశాను. అక్కడ కనుక ఐపీసీ అని రాసి ఉంటే ఐపీసీ ఓపెన్ చేసేదాన్ని. ఓకే, సిమిలర్లీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అకార్డింగ్ టు బిఎన్ఎస్ వన్స్ అగైన్ జస్ట్ స్టెప్ బై స్టెప్ అలాగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. బిఎన్ఎస్ బెరాక్ట్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే క్వశ్చన్ లో బిఎన్ఎస్ అని ఉంది. నౌ ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఫైన్, మాక్సిమం ఫైన్ గురించి అడుగుతున్నారు. ఫైన్స్ పనిష్మెంట్స్ బై హార్ట్ చేయకండి, బేరాక్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో మాక్సిమం ఫైన్ ఫర్ వాట్ అఫెన్స్? అండర్ దిస్ అఫెన్స్. వాళ్ళే సెక్షన్ నంబర్ కూడా ఇచ్చేసారు. సెక్షన్ 182 ప్రకారంగా మాక్సిమం అఫెన్స్, ఆ అఫెన్స్ కి మాక్సిమం ఫైన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ ఏం చేస్తారు? బిఎన్ఎస్ అని ఉంది కాబట్టి బిఎన్ఎస్ బేరాక్ట్ కి వెళ్ళి 182కి వెళ్ళండి. సెక్షన్ 182. ఎస్, ప్లీజ్ క్యారీ బోత్ బేరాక్ట్స్. వన్ 182కి వచ్చానా? 182 సబ్ క్లాజ్ 1 కదా. సో సబ్ క్లాజ్ 1 లో చూసుకోండి ఎక్కడ రాసింది అని, ఇలా జస్ట్ క్విక్ గా చూసుకుంటూ ఉంటే షాల్ బి పనిష్డ్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 300 రూపీస్ అని వాళ్ళే అక్కడ రాశారు. సో ఐ విల్ కమ్ హియర్ అండ్ వాట్ ఐ విల్ డూ, ఐఎమ్ గోయింగ్ టు సే ఎస్. ఇలా. సో ఎగ్జామ్ లో టఫ్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అదే నేను ప్రూవ్ చేస్తున్నాను ఎవ్రీ డే లిటరలీ దట్స్ వాట్ ఐఎమ్ షోయింగ్ యూ. దట్ టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని టెన్షన్ పడకండి, సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్స్టెండ్స్ టు వాలంటరీలీ కాజింగ్ డెత్. నేను ఏమని చెప్పాను? కొన్ని కేసెస్ లో ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ పార్టీని చంపేసినా పర్వాలేదు, అటాకర్ ని చంపేసినా పర్వాలేదు అని ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి? మన సెక్షన్ 38 అండ్ సెక్షన్ 41 లో ఉంటాయి. సో సెక్షన్ 38 అండ్ 41 బిఎన్ఎస్ చెక్ చేసుకోవాలి. పర్సన్ రిలేటెడ్ అఫెన్సెస్ అయితే 38, ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ సచ్ యాజ్ రాబరీ, హౌస్ బ్రేకింగ్ ఇలాంటివన్నీ 41 లో ఉంటాయి. సో అప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారు? సెక్షన్ 41 బిఎన్ఎస్ ఓపెన్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోవాలి. సరేనా? అలా. నెక్స్ట్, ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది చూడండి. ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఒక సిచ్యువేషన్ ఇచ్చి సిచ్యువేషన్ లో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది అఫెన్స్. అలా అన్నప్పుడు వాట్ విల్ హెల్ప్ యూ ఆర్ ద కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. రాజేష్ ఇన్ అ హీటెడ్ ఆర్గ్యుమెంట్ విత్ సునీల్. రాజేష్ కి సునీల్ కి ఒక ఆర్గ్యుమెంట్ అయింది, చాలా పెద్ద గొడవ అవుతోంది. ఒక హెవీ ఐరన్ రాడ్ తీసుకొని కొట్టారు. స్ట్రైకింగ్ మతలబ్ కొట్టడం. ద బ్లో ఫ్రాక్చర్ సునీల్ ఆర్మ్. సునీల్ యొక్క చెయ్య విరిగిపోయింది. ఫ్రాక్చర్. వాట్ ఈస్ ద వర్డ్ హియర్? కీవర్డ్ ఏంటి? ఫ్రాక్చర్. నేను ఇందాక ఏం చెప్పాను? ఫ్రాక్చర్ అని ఉంటే ఏం చెప్పాలి? గ్రీవియస్ హర్ట్ అని చెప్పాలి. సో ఇమ్మీడియట్ గా ఇది చూస్తేనే మనకు అర్థమైపోయింది, ఫ్రాక్చర్ అనేది మనకి ఇచ్చిన బిగ్గెస్ట్ హింట్. ప్రతి ఇటువంటి క్వశ్చన్ లోనూ ఏదో ఒక హింట్, ఏదో ఒక కీవర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ హింట్ ఏంటి? ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అయిపోయింది కదా, చాలా రోజులు, సెవరల్ వీక్స్, చాలా రోజులు బెడ్ రిడెన్ ఉన్నాడు, యూజ్ చేయలేడు, అంతే కదా. ఫ్రాక్చర్ అయిపోయిందంటే ఇమీడియట్ గా వీ కెనాట్ యూజ్ దట్ హ్యాండ్, సో వీఆర్ బెడ్ రిడెన్, అంతే కదా, హ్యాండ్ లెగ్ విరిగిపోతే. సో ఇలాంటి కేసులో ఫ్రాక్చర్ అయిపోయింది, ఎన్నో రోజులు బెడ్ నుంచి లేవట్లేదు అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్. చూడండి, ఇలా కనుక మనకి బేసిక్ నాలెడ్జ్ కరెక్ట్ గా ఉంటే మీరు చేయగలరు. అర్థమవుతుందా? ఫ్రాక్చర్ అంటే గ్రీవియస్ హర్ట్. సిమిలర్లీ ఇది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమిత్ ఇంటెండింగ్ టు కాజ్ డెత్ ఆఫ్ విజయ్. అమిత్, విజయ్ అని ఇద్దరు ఉన్నారు. నా అమిత్ కావాలని విజయ్ చంపాడు. అటాక్స్ హిమ్ విత్ వాట్? విత్ నైఫ్. ఎలా చంపాడు? కత్తితో పొడిచి చంపాడు. విజయ్ సస్టైన్ సివియర్ ఇంజరీస్, చాలా పెద్ద గాయాలయ్యాయి. అండ్ డైస్ ఆన్ ద స్పాట్, చచ్చిపోయాడు కూడా, ఇమీడియట్ గా అయితే చచ్చిపోయాడు కూడా. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ లో ఏమని తేలింది? అమిత్ యాక్టెడ్ విత్ ద నాలెడ్జ్ దట్ చూడండి, హిస్ యాక్షన్స్ వర్ లైక్లీ టు కాజ్ డెత్. ఇక్కడ ఏం వర్డ్ వాడారు? లైక్లీ అన్న వర్డ్. హింట్ ఏంటి? లైక్లీ. ఏమని చెప్పాను? లైక్లీ అని అంటే జనరల్ గా అది ఏమవుతుంది? మన కల్పబుల్ హోమిసైడ్ అవుతుంది. సిమిలర్లీ చూడండి, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రీమెడిటేషన్ లేదంట, ప్రయర్ ఇంటెన్షన్ లేదంట. విజయ్ చంపడానికి ప్రీమెడిటేషన్ లేదు, ప్రయర్ ఇంటెన్షన్ లేదు. ఈ రెండు విషయాలు లేవు, ప్రయర్ ఇంటెన్షన్ అండ్ ప్రీమెడిటేషన్. అనదర్ హింట్. సో క్వశ్చన్ లో వాళ్ళు 2 హింట్స్ ఇచ్చారు. లైక్లీ అన్న వర్డ్ ఒక హింట్ అయితే ప్రీమెడిటేషన్ లేదు అనేది ఇంకొక హింట్. సో దానివల్ల ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్. మర్డర్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే హింట్స్ ఆర్ వెరీ క్లియర్లీ గివెన్. చెప్పాను ఆ టర్మ్స్ ఉంటే ఇది పెట్టాలి అని. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, అమిత్ అండ్ రాణి ఇద్దరు ఉన్నారు. అమిత్ అండ్ రాణి ఇంట్లోకి బ్రేక్ ఇన్ అవుతారు. బ్రేక్ ఇన్ అంటే దే హ్యావ్ ఎంటర్డ్ ఇల్లీగలీ ఇన్ టు ద హౌస్. ఇంట్లోకి ప్రవేశించారు.
ఒక ఇంట్లోకి నైట్ టైం ప్రవేశించారు. ఎందుకు? ఇంటెన్షన్ ఏంటి చూడండి. ఎందుకు వెళ్లారు? ఇంటెన్షన్ ఆఫ్ స్టీలింగ్ వాల్యుబుల్స్. సో, రాబరీ చేయడానికి వాళ్ళు కావాలని లోపలికెళ్లారు. బట్ బిఫోర్ దే క్యాన్ టేక్ ఎనీథింగ్ లోపలికెళ్ళిపోయారు. ఇంటి లోపలికెళ్ళిపోయారు. కానీ ఇంట్లోంచి ఏమి తీసుకునే లోపులోనే ఓనర్ ఆఫ్ ద హౌస్ విక్రమ్ ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో వాళ్ళు అనుకోకుండా ఇంటికొచ్చేస్తారు. సో, అమిత్ అండ్ రాణి భయపడిపోయి వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ రన్నింగ్ అవే. దే ఆర్ ఆల్ రన్నింగ్ అవే. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా మంది బానే ఆన్సర్ చేస్తున్నారు. గుడ్ మహేష్. ఓకే. లక్ష్మి గుడ్. ఆశ. సో, అమిత్ అండ్ రాణి ఏమైంది? దే రాన్ అవే. సో, ఇప్పుడు అసలు అఫెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హౌస్ ట్రెస్‌పాస్. ఎందుకంటే ఒక అఫెన్స్ అయితే అయింది. ఇంట్లోకి ఇల్లీగల్‌గా వెళ్ళడం ఆ అఫెన్స్ అయితే అయింది. కానీ థెఫ్ట్ అయిందా? థెఫ్ట్ అవ్వలేదు. కానీ విత్ అన్ ఇంటెన్షన్ టు కమిట్ థెఫ్ట్ వెళ్లారు. సో, ఇక్కడ అఫెన్స్ వచ్చేసి విల్ బి హౌస్ ట్రెస్‌పాస్. ఓకే. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఆ! ఇప్పుడు ఇలాంటి క్వెషన్ వచ్చిందనుకోండి. ఇలాంటివన్నిటికి ఏం చేస్తారు? బిఎన్ఎస్ బేర్ యాక్ట్ ఓపెన్ చేయాలి. ఇక్కడేముంది? బిఎన్ఎస్ అని ఉంది కాబట్టి బిఎన్ఎస్ బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆప్షన్స్‌లోనే 4 సెక్షన్ నంబర్స్ ఇచ్చేసారు. సో, ఈ సెక్షన్ నంబర్స్‌లోనే ఎక్కడో అక్కడ మీ ఆన్సర్ ఉంటది. సో, వీటిల్లో వెతుక్కుంటే సరిపోతుంది. అప్పుడు మొత్తం బేర్ యాక్ట్ కూడా వెతకక్కర్లేదు. ఓన్లీ 63, 64, 65 ఓన్లీ ఈ సెక్షన్ నంబర్స్ డైరెక్ట్‌గా కంటెంట్స్ పేజ్ చూసుకుంటే సరిపోతుంది. ఏం సరిపోతుంది? ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ హింట్స్ ఇచ్చేసారు. అప్పుడు మొత్తం బెరాక్ట్ కూడా వెతకక్కర్లేదు. డైరెక్ట్‌గా 63, 64 అవి వెతుక్కుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుందన్నమాట. ఇదిగో రేప్ డెఫినిషన్ 63లో ఉంటుంది. 64లో పనిష్మెంట్ ఉంటది. అలా 65లో ఏముంది? ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండర్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గురించి ఎక్కడుంది? 65లో ఉంది. సో, ఆన్సర్ విల్ బి 65 ఆప్షన్ బి. దట్స్ ఇట్. డైరెక్ట్‌గా బెరాక్ నుంచి చేయగలం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫెన్స్ ద న్యూ అఫెన్స్ ఆఫ్ స్నాచింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్‌లోనూ అడుగుతున్నారు. స్నాచింగ్ గురించి ఎక్కడుంటుంది? 304లో ఉంటుంది. మీ బేరాక్‌లో థెఫ్ట్ అండ్ స్నాచింగ్ అని 2 అఫెన్సెస్ ఉంటాయి. అయితే థెఫ్ట్ అంటే మామూలుగా దొంగతనం చేయడం. ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు కొన్ని సార్లు నాకు తెలియకుండా కూడా నా ఫోను కొట్టేయొచ్చు కదా! ఇప్పుడు ఒకళ్ళు నా ఫోను కొట్టేసారనుకోండి. కొన్ని సార్లు అసలు మనకు తెలీదు. మనకు నాలెడ్జ్ లేదు. మన పైన ఎటువంటి ఫోర్స్ పెట్టకుండానే జస్ట్ అక్కడ టేబుల్ పైన ఉందనుకోండి. యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ అండ్ గో. దట్ ఈస్ ఆల్సో థెఫ్ట్ ఓన్లీ. బట్ థెఫ్ట్‌తో పాటు ఫోర్స్ యూజ్ చేస్తే, థెఫ్ట్‌తో పాటు ఒక సడెన్ జర్క్ లాగుంటే మన యాక్చువల్లీ తెలుగు స్టేట్స్‌లో చాలా కామన్. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మంగళసూత్రాలు యేసుకుంటారు కాబట్టి, ఆ బంగారం కొట్టేయడానికి చైన్ స్నాచింగ్ అనేది చాలా కామన్. సో, స్నాచింగ్ అనే వర్డ్ వాడినప్పుడు, మనం స్నాచింగ్ అని ఎప్పుడు వాడుతున్నాం? ఫోర్స్‌ఫుల్‌గా ఒక సడెన్ మూవ్‌మెంట్ ఉండి దాంట్లోంచి లాగినప్పుడు మనం దాన్నే స్నాచింగ్ అంటున్నాం. సో, స్నాచింగ్‌లో ఒక సడెన్ మూవ్‌మెంట్ ఉంటుంది. ఎంతో కొంత ఫోర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది తెలియకుండా నీట్‌గా, స్లైట్‌గా దొంగతనం చేయడం కాదు. ఫోర్స్‌ఫుల్‌గా, వైలెంట్‌గా సమ్ సడెన్ ఫోర్స్ యూజ్ చేసి చేస్తారు కాబట్టి దాన్ని మనం స్నాచింగ్ అని అంటాం. విచ్ ఇస్ న్యూలీ యాడెడ్. ఐపీసీలో స్నాచింగ్ గురించి ఉండేది కాదు. సరేనా? నెక్స్ట్ ఇది. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయనుకోండి. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఎలా చేస్తారు? వాళ్ళు 2 హింట్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. సెక్షన్ 78 అండ్ ఇండియన్ పీనల్ కోడ్ అని వాళ్ళే చెప్పేసారు కదా! సో, మీరు క్వెషన్ తెలిసినా తెలియకపోయినా ఇలాగా 2 హింట్స్ ఉన్నప్పుడు టెన్షన్ పడకుండా కామ్‌గా బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకోండి. ఐపీసీ బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకొని సెక్షన్ 78కి వెళ్లి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసి పెట్టాలి. ఆన్సర్ విల్ బి ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్ ఇఫ్ హి హాస్ యాక్టెడ్ ఇన్ గుడ్ ఫెయిత్ అని ఆన్సర్ వస్తది. ఓకే. సో, రిమెంబర్ ఆల్వేస్ రిమెంబర్ ఎనీ బేర్ యాక్ట్‌లో ఇఫ్ బేర్ యాక్ట్ నేమ్ ఇస్ గివెన్ అండ్ సెక్షన్ నంబర్ ఇస్ ఆల్సో గివెన్. ఇఫ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ గివెన్ టెన్షన్ పడకుండా డైరెక్ట్‌గా ఆ బేర్ యాక్ట్‌లో ఆ సెక్షన్ నంబర్ ఓపెన్ చేసి యూ ఫైండ్ ఔట్ ది ఆన్సర్. సరేనా? ఓకే. నెక్స్ట్ ఇది ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఓకే. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి మ్యామ్? చూడండి వన్స్ అగైన్. బిఎన్ఎస్ బేర్ యాక్ట్ అని ఉందా? యెస్ మ్యామ్. బిఎన్ఎస్ పేరుంది. సెక్షన్ నంబర్ ఉందా? సెక్షన్ నంబర్ లేదు మ్యామ్. బట్ హింట్ ఉందా ఏమైనా? యెస్ మ్యామ్. హింట్ ఏముంది? సాలిటరీ కన్ఫైన్మెంట్ అన్న హింట్ ఉంది. సో, సాలిటరీ కన్ఫైన్మెంట్ అన్న హింట్‌ని వెళ్లి కంటెంట్స్ పేజ్‌లో ఎక్కడుందో చూసుకొని ఆ కరెక్ట్ సెక్షన్ నంబర్ ఐడెంటిఫై చేస్తారు. సెక్షన్ 11, సెక్షన్ 12 అలా
ఐడెంటిఫై చేసి అప్పుడు ఆ సెక్షన్ ఓపెన్ చేసి ఇక్కడ లిమిట్ అనేది వెతుకుతారనమాట. సో ఇలాగా ఏ క్వెషన్ అయినా స్టెప్ బై స్టెప్ మేనర్‌లో చేయాలి. నౌ ఇందాక ఒక క్వెషన్ అడిగారు. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అని. చూడండి ఇక్కడ వాళ్ళు ఎక్కడా కూడా సెక్షన్ నంబర్ ఇవ్వలేదు. సో సేమ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఐపీసీ బేర్ యాక్ట్ ఓపెన్ చేసి, ఐపీసీ అని వర్డ్ ఇచ్చారు కదా! సో ఐపీసీ బేర్ యాక్ట్ ఓపెన్ చేస్తాం. ఐపీసీ బేర్ యాక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు అఫెన్స్ ఏంటి? అఫెన్స్ పేరే హార్బరింగ్ యాన్ అఫెండర్ హూ హాస్ ఎస్కేప్డ్ కస్టడీ. అన్ని అఫెన్సెస్ కి ముద్దు పేర్లు ఉండవు. ఇప్పుడు మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ ఇవన్నీ చిన్న చిన్న షార్ట్ పేర్లు. ప్రతి అఫెన్స్ కి అలా షార్ట్ పేరు ఉంటుందని అవసరం లేదు. ఈ అఫెన్స్ పేరే అది. హార్బరింగ్ అండ్ అఫెండర్ హూ హాస్ ఎస్కేప్డ్ కస్టడీ అనేదే మన పేరు అనమాట, అఫెన్స్ పేరు. సో ఇటువంటి కేసెస్ లో ఏం చేస్తాం? ఇప్పుడు ఈ అఫెన్స్, ఇది అఫెన్స్ అని ఐడెంటిఫై చేసి, దిస్ ఇస్ ద అఫెన్స్ నేమ్. హార్బరింగ్ అండ్ అఫెండర్ ఎస్కేప్డ్ కస్టడీ ఇస్ ద అఫెన్స్ నేమ్. సో ఈ అఫెన్స్ ఎక్కడుంది అని చెప్పి మళ్ళీ కంటెంట్స్ పేజ్ కి వెళ్ళి వెతుక్కొని అప్పుడు అక్కడి నుంచి సెక్షన్ నంబర్ తీసుకొచ్చి దెన్ యూ విల్ చెక్ పనిష్మెంట్ ఏంటి, దాంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయా లేదా. అలా చెక్ చేస్తే మీకు స్టేట్మెంట్ 1 ఫాల్స్ అని, స్టేట్మెంట్ 1 ట్రూ అని వస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. ఇంకా మిగతా ఏవైతే డైరెక్ట్ గా ఉన్నాయో అవి నేను చెప్పట్లేదు. ప్లీజ్ జస్ట్ ట్రస్ట్ మీ, డోంట్ డూ దీస్ క్వశ్చన్స్ ఫర్ నౌ. దిస్ ఇస్ నాట్ వర్త్ ఇట్. అబ్సల్యూట్లీ నాట్ వర్త్ ఇట్. డోంట్ డూ దీస్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ నేను కొన్ని అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇచ్చాను. అందరూ ఖచ్చితంగా అర్థమైతే చేయండి, లేకపోతే బై హార్ట్ అయినా చేయండి. బట్ మ్యాండేటరీగా ఇవి చేసుకొని వెళ్ళండి. ఇవి అన్ని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సి, ఇందాక నేను చెప్పాను కదా, మన యాక్సిడెంట్ అని ఒక, ఎక్కడ ఈ యాక్సిడెంట్ టాపిక్ ఎక్కడ ఉంటుంది? చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్ అని ఒక చాప్టర్ ఉంది కదా. చాప్టర్ 3 జనరల్ ఎక్సెప్షన్స్ లో యాక్సిడెంట్ అని ఉంది, ఒక డిఫెన్స్. దానికి ఉన్న ఇలస్ట్రేషన్ ఇది. సో ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. ఆ ఇలస్ట్రేషన్ ఖచ్చితంగా చదువుకోండి. జనరల్ ఎక్సెప్షన్స్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. ఈ క్వశ్చన్స్ నేను అన్ని చదవలేను అనుకుంటున్నాను. నేను ఇచ్చిన క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేసుకొని వెళ్ళండి. ఇది నిజంగా స్కోరింగ్ టాపిక్. ఇలా పిచ్చిగీతలు గీకండి. ఇఫ్ యూర్ టచింగ్ ద స్క్రీన్ నాకు కూడా మార్క్స్ పడతాయి. సో వైట్ బోర్డ్ పైన మీరు స్క్రాచెస్ అవి పెట్టకండి, సరేనా? 1 సెకండ్, మళ్ళీ షేర్ చేస్తాను. ఆ స్క్రాచెస్ పోతాయి అప్పుడు. యా, క్లియర్. అలాగే సెడిషన్ గురించి బిఎన్ఎస్ లో ఉండదు. కానీ సెడిషన్ అంటే అఫెన్స్ ఎగ్జాక్ట్ వర్డ్ మీకు ఉండదు. కానీ సెడిషన్ అఫెన్స్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని తీసుకొచ్చి సెక్షన్ 152 బిఎన్ఎస్ లో పెట్టడం జరిగింది. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి సి. ద సబ్స్టెన్స్ ఆఫ్ ద అఫెన్స్ ఇస్ డెల్ట్ విత్ అండర్ 152. సో సెడిషన్ అనేది ఐపీసీలో ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ లో లేదు. కానీ సెడిషన్ అంటే ఏంటి అన్న సమరీ ఏదైతే ఉందో అలాంటిది ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ 152 బిఎన్ఎస్ లో కూడా పెట్టడం జరిగింది, సరేనా? నెక్స్ట్, అన్లాఫుల్ అసెంబ్లీ ఉండాలి అని అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అలాగే ఏ ఇన్సైట్స్ అ డాగ్ టు స్ప్రింగ్ అపాన్ జెడ్, ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఇంజురీ, ఫియర్, అనాయన్స్, ఈ టర్మ్స్ ఉన్నాయి చూసారా? ఇంజురీ, ఫియర్, అనాయన్స్ బై హార్ట్ చేసేసేయండి కావాలి అంటే. ఇంజురీ, ఫియర్, అనాయన్స్, ఈ టర్మ్స్ ఆర్ స్క్రీన్ బ్లాంక్ అయిందా? These terms are the key to one offense and the offense is criminal force. ఇలాంటి బండ గుర్తులు పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఐపీసీ చేయడానికి. అందుకనే అంటున్నాను, మీరు టైం ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం టైం తీసుకొని ప్రతి అఫెన్స్ కి ఉన్న కీవర్డ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. క్రిమినల్ ఫోర్స్ కి ఇంజురీ, ఫియర్ ఆర్ అనాయన్స్ అనేది కీవర్డ్. సో క్వశ్చన్ లో ఎక్కడైనా ఇంజురీ, ఫియర్ ఆర్ అనాయన్స్ అన్నట్టు కనిపిస్తే ఆన్సర్ ఏమవుతుంది? క్రిమినల్ ఫోర్స్ అవుతుంది. So answer here will be option C. Then this is also extremely important. ఒక ఇద్దరు ఉన్నారంట, they have agreed to do an illegal act. సో వాళ్ళిద్దరూ నిజానికి ఇప్పుడు ఏం చేశారు అంటే ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఏమని? మన ఇద్దరం కలిసి ఒక రాబరీ చేద్దాము అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు అంతే. ప్లీజ్ మైండ్ యూ, వాళ్ళు ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. అయినా సరే అది అఫెన్స్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఏ అఫెన్స్ అవుతుంది అని అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అన్న అఫెన్స్ అవుతుంది.
వెరీ 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 ఇంపార్టెంట్. మీరు దాని తర్వాత ఏమీ చేయలేదు. జస్ట్ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు, ఇంట్లో మాట్లాడుకున్నారు. సరే కలిసి మర్డర్ చేద్దాం అనుకున్నారు. కలిసి రాబరీ చేద్దాం అనుకున్నారు. బ్యాంక్‌ని ఈ పలానా బ్యాంక్‌కి వెళ్లి రాబరీ చేద్దాం అనుకున్నారు. అగ్రీమెంట్. ఓన్లీ అగ్రీమెంట్ కూడా జస్ట్ అగ్రీమెంట్. విల్ ఇట్ బి అన్ అఫెన్స్? యెస్. కొన్ని స్పెసిఫిక్ సిట్యుయేషన్స్‌లో జస్ట్ అగ్రీ చేసినా చాలు. అండ్ అదే మన క్రిమినల్ కాన్స్పిరసీ. క్రిమినల్ కాన్స్పిరసీ మీనింగే అది. ఓకే. అండ్ ఎప్పుడు తరచుగా అడిగే లీగల్ మాక్సిమ్ యాక్టస్ నాన్ ఫ్యాసిట్రియం నిసి మెన్సిట్రియా. అంటే దీని మీనింగ్ ఏంటి అనంటే, ఒక క్రైమ్ జరగాలి అనంటే ఖచ్చితంగా అందులో ఒక గిల్టీ యాక్ట్ ఉండాలి. అంటే ఒక తప్పుడు పని చేయాలి. అట్ ద సేమ్ టైమ్ సమ్ గిల్టీ ఇంటెన్షన్ కూడా ఉండాలి. అంటే తప్పుడు ఆలోచనతో తప్పుడు పని చేస్తే అప్పుడు అది క్రైమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐ డిడ్ సంథింగ్ రాంగ్. అది నిజానికి తప్పు. కానీ నేను చేసిన టైంలో నాకు ఎటువంటి నెగెటివ్ ఇంటెన్షన్ లేదు. అది నేను కావాలనో, ఎవరినో హార్మ్ చేయడానికో, లేకపోతే వాళ్ళని హార్మ్ చేసి నాకేదో బెనిఫిట్ రావాలనో నేను చేయలేదు. అలాంటప్పుడు అది క్రైమ్ కాదు. దిస్ మాక్సిమ్ చాలా సార్లు అడుగుతారు. యాక్టస్ నాన్ ఫ్యాసిట్రియం నిసి మెన్సిట్రియా. మెన్సిట్రియా లాస్ట్ పార్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. మెన్సిట్రియా ఆర్ మెన్స్ రియా అని అంటాం. మెన్స్ రియా అని అంటే గిల్టీ మైండ్, తప్పుడు ఆలోచన. సో దేర్ క్యాన్ బి నో క్రైమ్ వితౌట్ అ గిల్టీ మైండ్. గిల్టీ మైండ్ లేకపోతే క్రైమే ఉండదు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. క్రైమ్ ఉండాలి అంటే గిల్టీ యాక్ట్ ఉండాలి, గిల్టీ ఇంటెన్షన్ ఉండాలి, రెండు ఉండాలి. సరేనా? నెక్స్ట్, పి అండ్ క్యూ అగ్రీ టు కమిట్ థెఫ్ట్. చూడండి, పి అండ్ క్యూ ఏం చేశారు? దే హ్యావ్ అగ్రీడ్ టు కమిట్ థెఫ్ట్. థెఫ్ట్ ఇంకా చేయలేదు. ఆర్ యొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలాగ థెఫ్ట్ చేద్దాము అని అనుకున్నారు అంతే. బట్ నో థెఫ్ట్ ఇస్ కమిటెడ్. ఇంకా వాళ్ళు ఏం చేయలేదు. మరి అలాంటప్పుడు పి అండ్ క్యూ దేనికి గిల్టీ అని అంటే ఆన్సర్ వచ్చేసి నో అఫెన్స్ కాదు. సారీ, అబెట్మెంట్ కూడా కాదు, క్రిమినల్ కాన్స్పిరసీ. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. ఎందుకు? అగ్రిమెంట్ ఉంది. వాళ్ళు ఏం చేయకపోయినా పర్వాలేదు. అగ్రిమెంట్ టు డూ అన్ అఫెన్స్, అగ్రిమెంట్ టు డూ సంథింగ్ ఇల్లీగల్, దట్ ఈస్ సఫిషియెంట్. దట్ ఈస్ క్రిమినల్ కాన్స్పిరసీ. రైట్? ఇదిగో, కొన్నిసార్లు మీ లక్ బాగుంటే ఇలాంటి ఇలస్ట్రేషన్ క్వశ్చన్స్ లో సెక్షన్ నంబర్ ఆప్షన్స్ లో ఉంటది. ఈ క్వశ్చన్ నేను అందుకనే తీసుకున్నాను. మధ్యలో కూడా ఎవరో నన్ను సెషన్ లో అడిగారు, మ్యామ్ ఇలస్ట్రేషన్ క్వశ్చన్స్ కి ఏమైనా హింట్స్ ఉంటాయా, ఎలా ఈజీగా చేయాలి అని. ఇది మీ లక్ బట్టి ఉంటుంది. మనకి ఎగ్జామ్‌లో ఏ క్వెషన్ వస్తదో మనకు తెలీదు. కొన్నిసార్లు సేమ్ క్వెషన్ వితౌట్ సెక్షన్ నంబర్ ఇచ్చారనుకోండి, చాలా టఫ్. ఫైండ్ ఔట్ చేయడానికి 5-10 మినిట్స్ మనం ఎగ్జామ్ హాల్‌లో వేస్ట్ చేస్తాం. బట్ ఇక్కడ క్వెషన్‌లో హింట్ ఇవ్వకపోవచ్చు. బట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఆప్షన్స్ చూసుకోండి. ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నప్పుడు ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. క్వెషన్‌లో సెక్షన్ నంబర్ హింట్ లేకపోయినా ఆప్షన్స్‌లో ఏదైనా ఒక ఆప్షన్‌లో హింట్ ఉందా లేదా చూసుకోండి. ఏదైనా ఒక ఆప్షన్‌లో హింట్ ఉన్నా కూడా దట్ విల్ బి రియల్లీ రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, ఏబీసీడీలో ఏ అండ్ బిలో సెక్షన్ 98 హింట్ అయితే ఉంది కదా! సో, మీరేం చేస్తారు? ఫస్ట్ సెక్షన్ 98 ఐపీసీకి వెళ్లి ఫైండ్ ఔట్ చేయండి. ఓకే. అక్కడ మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఓకేనా? ఆన్సర్ ఈస్ నో అఫెన్స్. నెక్స్ట్, దిస్ ఇస్ వాట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మిస్‌చీఫ్. నేను చెప్పాను కదా! మిస్‌చీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. యాక్చువల్లీ చాలా సింపుల్ సెక్షన్. ఒక్కసారి మీరు చదివి మిస్‌చీఫ్ దగ్గర ఇలస్ట్రేషన్స్ అని ఉంటాయి. ఇలా ప్రతి సెక్షన్ కింద ఇలస్ట్రేషన్స్ అని ఉంటాయి. సో, ఈ మిస్‌చీఫ్‌కున్న ఇలస్ట్రేషన్స్ కనుక మీరు చదివితే దట్ విల్ బి సఫిషియెంట్. మీకు అది ఈజీగా అర్థమవుతది. సరేనా? సో, హియర్ వి ఎండ్ దిస్ సెషన్.